కామారెడ్డి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో పరిస్థితులు ఎంత అల్లకల్లోలంగా మారుతున్నాయో చూస్తూనే ఉన్నాం। ఈ తీవ్రమైన వాతావరణంలో 103 సంవత్సరాల పురాతనమైన పోచారం ప్రాజెక్ట్ అసాధారణ బలాన్ని చాటింది। 1,82,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని సమర్థవంతంగా తట్టుకొని ఈ ప్రాజెక్ట్ సురక్షితంగా నిలబడింది। దీనిపై తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ ప్రకటన విడుదల చేశారు। 103 సంవత్సరాల పురాతనమైన పోచారం ప్రాజెక్ట్ 1,82,000 క్యూసెక్ల భారీ వరద ప్రవాహాన్ని సమర్థవంతంగా తట్టుకొని సురక్షితంగా నిలబడింది। ఈ ప్రాజెక్టు గరిష్ట వరద సామర్థ్యం 70,000 క్యూసెక్లు కాగా ఈ వరద దానికంటే చాలా ఎక్కువ। నిన్నటి ఉద్రిక్త క్షణాల తర్వాత ప్రాజెక్టు బలంగా నిలబడడం నీటిపారుదల శాఖ సహచరులతో పాటు నాకు గొప్ప ఉపశమనం కలిగించింది। ఇది నిజంగా గర్వకారణమైన భావోద్వేగమైన సమయం। తెలంగాణలో నిజాం ప్రభుత్వం నిర్మించిన తొలి ప్రాజెక్టు పోచారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రస్తుతం కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం గ్రామంలో మంచిప్ప చెరువుపై 1917లో ఈ నిజాం ప్రాజెక్టు శంకుస్థాపన చేశారు। కామారెడ్డి జిల్లాలోని నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి మండలాలు, మెదక్ జిల్లాలోని మెదక్ మండలం నీటి అవసరాల కోసం 27.11 లక్షలతో 2.423 టీఎంసీ సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు నిర్మాణం 1922లో పూర్తయింది। గత 103 సంవత్సరాలుగా నిజామాబాద్, మెదక్ జిల్లాల ప్రజల సాగు, తాగునీటి అవసరాలను ఈ ప్రాజెక్టు తీరుస్తుంది। సున్నపురాయితో నిర్మించిన ఈ ప్రాజెక్ట్ 1.7 కిలోమీటర్ల పొడవు, 21 అడుగుల ఎత్తైన కట్టను కలిగి ఉంది। దీని చుట్టూ 58 కిలోమీటర్ల పొడవైన కాలువలు, 73 డిస్ట్రిబ్యూటర్లు ఉన్నాయి। ఈ ప్రాజెక్టు ద్వారా 1,500 ఎకరాల్లో రైతులు సాగు చేస్తున్నారు। అయితే పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం 2.423 టీఎంసీ నుంచి 1.82 టీఎంసీలకు తగ్గింది। డిస్ట్రిబ్యూటరీలను ఏ జోన్, బి జోన్గా విభజించారు। ఈ విషయమై నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ రీసెంట్గా ప్రకటన విడుదల చేశారు।